పాల్గొనడానికి వచ్చాము. ఇంతకు ముందు కూడా చాలాసార్లు DDSకి వచ్చాను, కొన్ని గ్రామాలకు కూడా వచ్చాను. టైం ఎక్కువ లేదు కనుక ఒక 2 విషయాలు మాత్రమే వ్యవసాయ కమిషన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో 2 పంటలే చాలా ముఖ్యమైన పంటలుగా మారిపోయినాయి, వరి, పత్తి అనేది. కొంచెం మొక్కజొన్న పెరుగుతూ ఉంది, కానీ ఇప్పుడు తాజాగా అమెరికాతో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందం కారణంగా మొక్కజొన్న కూడా దిగుమతి అయితే, పత్తి కూడా దిగుమతి అయితే, ఆ 2 పంటలు పండించేటువంటి రైతులు నష్టపోయే అవకాశం ఉంది దిగుమతులు ఎక్కువ అయితే. కాబట్టి అసలు రాష్ట్రంలో మెజారిటీ పంటలు అవి అయినప్పుడు ఎంతో కొంత మిగతా ఆహార ధాన్యాలని పండిస్తున్న పంటలుగా కొన్ని ప్రాంతాలు మాత్రమే మిగిలినాయి వరిని తీసేస్తే. అందులో కీలకమైనది జహీరాబాద్ ప్రాంతం. ఒక 4-5 మండలాల్లో సుమారుగా 60-70 గ్రామాల్లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఒక 40 ఏళ్లుగా ఏదైతే కృషి చేస్తూ వచ్చిందో, దళిత మహిళల్ని, ఒంటరి మహిళల్ని ఓడేసి ఒక 2000 మంది సహకార సంఘాన్ని నిర్మించిందో, 30-40 రకాల పంటలు పండించే ప్రాంతంగా దీన్ని కాపాడుతూ వచ్చిందో, ఆ బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని నా అభిప్రాయం. అందుకని మొత్తం జహీరాబాద్ ప్రాంతాన్ని ఒక బయోడైవర్సిటీ జోన్ గా ప్రకటించి దీనికి రక్షణ కల్పిస్తే మాత్రమే ఈ ప్రాంతం మిగులుతుంది. ఈ ప్రాంత భూములు, ఈ ప్రాంత వ్యవసాయం, ఈ ప్రాంత పంటలు, ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంత గ్రామాలు, దీని కేంద్రంగా అభివృద్ధి గురించి ఆలోచించాలి ప్రభుత్వం అనేది నేను కోరుతున్నాను. కమిషన్ ద్వారా అదే రికమెండేషన్ ప్రభుత్వానికి వెళ్లాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంస్థ పనిచేస్తున్న చాలా గ్రామాల్లో ఇప్పటికే భూమి నిమ్స్ కింద పోయింది. తాజాగా నేలకల్ మండలంలో కూడా రేజింతల 550 ఎకరాల నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ మనం రైతులకు సన్మానం చేస్తున్నాం, కానీ నెక్స్ట్ 5-10 ఏళ్లలో కూడా ఆ భూములు మిగిలి, ఆ భూముల్లో పంటలుండి, ఆ పంటలు రైతులు ఉండి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఒక గ్రామీణ కార్యకర్తగా నేను కమిషన్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.